ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారా? వాళ్ళకు బోనస్ వస్తుందా? వాళ్ళకి యూరియా బస్తా దొరుకుతుందా? టైంకు రైతు బంధు పడుతుందా? కరెంట్ ఇస్తుండా చక్కగా? ఏం చక్కదనం ఉన్నది రైతులకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది తెలుస్తలేదా? ఎక్కడికక్కడ రైతులు ఊళ్ళల్లో పోయి మొక్క ముంగటిలా గొట్టం పెడితే చాలు తిట్టకుండా తిడుతున్నారు. మహిళలకు చెప్పిండు, నరికిండు. 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేస్తారంటే సిపాయి. మీరు చూడరు ఇంకా డైలాగులు రోజు చెప్తుండే ఆడిడా. వెనకటికి పిట్టల దగ్గర ఉంటుండే ఒకడు తుపాకీ కొట్టుకొని 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేస్తారంట. నేను ఒక్క మాట, నాకు పెద్ద లెక్కలు రావు నాకు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ లెక్కలు వచ్చిన వాళ్ళు బాగుండొచ్చు, ఎందుకంటే మీరు మంచిగా రియల్ ఎస్టేట్ చేస్తారు బాగా, శంషాబాదులు లెక్కలు బాగా వస్తాయి మీకు. 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? 1,00,00,000 కోట్ల? నీ బడ్జెట్ ఎంత, నీ లెక్క ఎంత, నీ కథ ఎంత? నువ్వు 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేసి ఏం నరుకుడు అది? ఏమన్నా చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలి లేదా? 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు. మా మహిళల పుస్తల తాడెత్తుకపోతే ఈయననే మంచోడు. ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక 5-6 లక్షల పెళ్ళిళ్ళని అయినాయా లేవా? మరి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? ఎవరికైనా నచ్చిందా బంగారం? ఎన్ని నరికిండు? అసలు ఏం మాట్లాడినారు? కేసీఆర్ గారు మీరు కళ్యాణ లక్ష్మి అని పెట్టిర్రు, కానీ నువ్వు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తుంది? పిల్లలు పుట్టినాక వస్తుంది. నేను రాగానే నువ్వు లగ్నపత్రిక పెట్టుకుంటే ₹1,00,000 ఇస్తా, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. ఏడవై మరి తులం బంగారము ₹1,00,000 ఎక్కడా లేదు. అట్లాగే ఎన్ని మాటలు, ఎన్నెన్ని డైలాగులు. ఒకట ప్రతి మహిళకు నెలకు ₹2,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయి వాళ్ళకన్నా? 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,67,00,000 మంది ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు 2,500,000 వేస్తాడా అని. ఉన్నదా పరిస్థితి? ఏమన్నంటే ఒకటే నేర్చుకున్నాడు. ఏమిటిది? కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన లేవిడా. ఎవడు అడుగుతాడు బాయ్? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? అర్ధరాత్రి నెత్తి మీద తువాల కప్పుకొని గడ్డపారలు పట్టుకొని ఎవడు తిరుగుతాడు? పాడుపడ్డ కోటల చుట్టూ దొంగలు తిరుగుతారు. గాయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా? లంకె బిందెల కోసం నేను వచ్చిన, లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా, ఇక్కడ ఏం లేవు, అట్లా మాట్లాడొచ్చునా ఒక ముఖ్యమంత్రి? ఇంకా ఎంత ఘోరం. అప్పుడు ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేకుండే, ఎందుకంటే ఇక బయట కొనేటోడు లేదు, అమ్మేటోడు లేడు, యాడికెళ్ళి వస్తుంది ఆదాయం? 0. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉండి ప్రభుత్వానికి 0 ఆదాయం, అప్పు కాదు 0, ఏమి లేదు. ఆ రోజు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? బతుకమ్మ చీరలు ఆగినాయా? మరి రూపాయి ఆదాయం లేకుండా కేసీఆర్ ఏమో అన్నిస్తాడు, నీకేమో వడ్డిచ్చిన పల్లెం లెక్క వడ్డిచ్చిన ఇస్తారు లెక్క మంచిగా పెట్టి కట్టిన ఇల్లు పెట్టిన పోయి అన్నట్టు మంచిగా అపైపోతే నీకేమో ఏ చేతగాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయిందని మాట్లాడతావు. అక్కడ కావాల్సింది ముఖ్యమంత్రికి, నడిపెట్టోనికి కండ కాదు, గుండె ఉండాలి. ఒక గుండె ఉన్న నాయకుడు కేసీఆర్, కలేజా ఉన్న నాయకుడు కేసీఆర్. కాబట్టి కరోనా ఉన్నప్పుడు కూడా ఇచ్చిండు. రైతు బంధు పడ్డది, కళ్యాణ లక్ష్మి పడ్డది, షాదీ ముబారక్ పడ్డది, కేసీఆర్ కిట్ పడ్డది, రంజాన్కు తోఫా వచ్చింది, క్రిస్మస్ గిఫ్ట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇవాళ ఏం వస్తలేవు? కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ గిఫ్ట్ బంధు, రైతు బంధు కట్టు, అన్ని కట్టు. మరి ఏడవైనాయి పైసలు, ఏడబోతున్నాయి? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు. నెలకు 10,000 కోట్లు అప్పు చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 23 నెలలే 2,30,000 కోట్లు అప్పు చేసిండు. ఏడబోతున్నాయి మరి పైసలన్నీ? ఇది వాస్తవం. మళ్ళీ మనం గట్టిగా అడిగినాం అనుకో, నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఏమన్నా బోటి కొట్టేటోడు మాట్లాడే మాటలు, పేగులు మెడలు వేసుకుంటేంది ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. అంటే ఇంత గలీజు, ఇంకా గలీజు. ఇప్పుడు ఈ మూసీలకి ఏంటో కాదు, మీ నియోజకవర్గంలోనే మూసీలా అడ్డంగా కడుతురు, మూసికి అడ్డంగా. వాడిని ఎవడన్నా కొడతాడా? ఆయన దగ్గర పోదు హైదరా. వెనకడికో సినిమా ఉండగా పవన్ కళ్యాణ్, అత్తారింటికి దారేదని. హైడ్రాకు ఇవన్నిటికి దారిలు దొరకలేవు. ఏది ఈ బడా సేట్లు కడుతున్న వాటికి దారి దొరకది. గరీబుల దాడుంటే అడవి మాత్రం అర్ధరాత్రి పోయి కొట్టాలి. వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నా వాళ్ళు అయ్యో మా దగ్గర కాగితాలు ఉన్నాయి చూడంటే చూడరు, హైకోర్టు ఆర్డర్ ఉందంటే చూడరు, కొట్టిపారేయాలి. వాళ్ళు వీళ్ళేంది? ముఖ్యమంత్రి సొంత అన్న తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లే చెర్లుంది, ఆయనది మాత్రం ముట్టరు. చూడరు మీరు, జాగ్రత్తగా ఇనురు. పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడుగా, ఆయనది మంచిగా మా చెర్లనే ఉంది కదా గెస్ట్ హౌస్, మరి దాని ఎందుకు ముట్టవు? మీ దానిలో ఉంది కదా కొత్తవాళ్ళగూడలో, మంచిగా చెర్ల మధ్యలో కట్టిండు, దాన్ని ఎవరు ముట్టరు. పక్కకు వివేక్ వెంకటస్వామి మంత్రి, ఆయనది చెర్లనే ఉంది బఫర్లా, ఆయనది ముట్టరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎక్కడ చెర్ల కాకపోతే ఉన్నదా? మరి అది ఎవరు ముట్టరు. పక్క కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు, ఆయనది ముట్టరు.
అంటే పెద్ద పెద్దోళ్ళకేమో హైడ్రా రావద్దు, పెద్ద పెద్దోళ్ళ అడ్రస్ తెలియదు హైడ్రాకు. చిన్న చిన్నోళ్ళు గరీబ్ గాడు చిన్న 60 గదాలు 40 గదాలు 30 గదాలు ఉంటే వాని మాత్రం పోయి కొట్టాలి, అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు, ఇష్టం. పెద్దోళ్ళ దగ్గర పైసలు దొబ్బాలి, బెదిరియాలి, చిన్నోళ్ళకి మాత్రం ఈ రకంగా కూలగొట్టి ఎందో చేస్తున్నట్టు పోజులు కొట్టాలి. ఇదేనా హైడ్రా? ఎందుకు కుప్పగులింది ఇవాళ రియల్ ఎస్టేట్? ఈ దిక్కుమాలిన ఆలోచనలు, ఈ దిక్కుమాలిన విధానాలతో. నేను రేవంత్ రెడ్డి గారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నా భూములు ఎక్కడున్నాయో చూపెడతా, నీకు దండం పెడతా. నాకు కూడా ఎరకలేదు మరి. ఈ కంపెనీ నాదే అంటాడు, ఆ కంపెనీ నాదే అంటాడు, ఈ బిల్డింగ్ నాదే అంటాడు, ఆ బిల్డింగ్ నాదే అంటాడు. 2 ఏళ్ళకెళ్ళి జల్లడబడుతుండు. ఏడా ఏమేమి ఉన్నాయి తీయాలి, తవ్వుండ్రి తీయండ్రి, వీని జైల్లో నూకుర్రి. యాదికుందా పోయిన దీపావళి? రేపు దీపావళి కదా. పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి, బాంబులేటి అన్నాడు. బాంబులు వెళ్తావా అన్నాడు. మరి ఆ దీపావళి వీకింది, ఈ దీపావళి వచ్చింది. ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళినాయి. చూసిరు కదా మీరు నిన్న. వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు, గుద్దుకునుడు, టెండర్ ఆయన కావన్నట, ఈమె కావన్నట, ఆయన గుంజుకుండట, ఈయన గుంజుకుండట, తుపాకులు పెట్టుడట. మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి, ఛత్రీలు పట్టి వాళ్ళని తీసుకుపోయినాం. ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతాను. తేడా ఏంటంటే ఒక గది వస్తే అన్ని బయటకు వస్తాయి, భయపడకురి. సుల్తాన్పూర్ బయటకు వస్తుంది, ఘాసిమియా గూడ బయటకు వస్తుంది, అన్ని బయటకు వస్తాయి. ఎవ్వరికి ఏం తెలియకుంటే ఏం లేము, అందరికి అన్నీ తెలుసు. ప్రభుత్వం మళ్ళీ 2 ఏళ్ళలో వస్తుంది. ఎవరోళ్ళని ఏం చేయాలనో, ఎవరోళ్ళ సంగతి ఎట్లెట్లా తీయాలనో, ఎవరోళ్ళ బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది. ఇదివరకు లెక్కుండదు. ఎవల డెవలప్మెంట్ కోసం పోయినావు, ఏమిటికి పోయినావు, ఏం ఆశించిపోయినావు, ఏం కథలు పడుతున్నావు, ఫైమ్ గాడు ఏం చేస్తుండో, ఎవడేం చేస్తుండో అన్నిరికే. అందరి జాతకాలు తెలుసు, ఎవడెవడేం చేస్తుండో మాకు కూడా ఎరికే. టైం వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. ఇగో నేనేమంటున్నా అంటే, ఒక్కరోజుకే గింత గిరిత పడితే ఎట్లా? ఒక్కరోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు. చూద్దాం.